విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. విచారణ జరుగుతుండగానే ఇంటికి పంపేస్తున్నారు. నిరాకరించిన విద్యార్థులపై యాజమాన్యం ఒత్తిడి. గుడ్లవల్లేరు కళాశాల వసతి గృహం ఖాళీ, భారీ పోలీసు బందోబస్తట. విచారణ జరుగుతుంది, ఇంటికి పంపించేస్తున్నారు. మరి ఇదేం మతలబు, ఇదేం గమ్మత్తు? దీంట్లో ఉన్న మతలబ్ ఏందో పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. గుడ్లవల్లేరులో శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టి, మా అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి వాష్రూములలో దాదాపు 300కు పైగా వీడియోలు రికార్డు చేశారు. వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అది. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి విద్యార్థులు, అమ్మాయిలు మొత్తం కొన్ని వందల మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. అసలు ఆ కాలేజీ యాజమాన్యం అయితే చాలా అనుమానాస్పదంగా, వివాదాస్పదంగా మాట్లాడుతుంది. వాళ్ళని కర్రలతోనే కొడుతుండ్రట. మీరు ఎందుకు ఉద్యమం చేస్తారు? నోరు తెరిస్తే నోటికి కుట్లేస్తాం అనే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3 గంటలకు ఒకసారి ఈ విషయం పైన, ఈ విచారణ పైన నాకు నివేదిక ఇవ్వాలన్నాడు. మరి ఆ నివేదిక ఎటుపోయింది? ఆ ప్రతి 3 గంటలకు ఒకసారి ఏమి ఇస్తుందో తెలియదు. కానీ మొత్తానికి విచారణ అట్లే ఉంది, విచారణ జరుగుతుంది. ఇంకొక వైపు విచారణ జరుగుతుంటే ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఏం జరగలే, కెమెరాలు పెట్టలేదని ఒక ఆయన అనౌన్స్ చేస్తారు. ఇంకొక అడుగు ముందుకేసి నిన్న విచారణ అట్లా ఉండగానే, ఎంక్వైరీలు ఉండగానే విద్యార్థులను మొత్తాన్ని ఖాళీ చేసే కార్యక్రమం, హాస్టల్ నుంచి బయటికి పంపే కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాడి నుంచి అందరు జమ అవుతున్నారు, ఉద్యమం చేస్తున్నారు. మొత్తానికి ఇది పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది. ఆ ఇష్యూని మొత్తానికి మసిబూసి మారేడుకాయ చేసే పద్ధతిలో క్లోజ్ చేసే పద్ధతి చేస్తారా అనిపిస్తుంది. కాలేజీ యాజమాన్యానికి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందా అని అనుమానం వస్తుంది. అంతమంది అమ్మాయిలకు సంబంధించి ఆత్మగౌరవం, ఆత్మాభిమానానికి సంబంధించి లెక్క చేయకుండా, వాళ్ళ యొక్క సమస్య ఏంది వినకుండా, వాళ్ళ యొక్క బాధ, ఆందోళన, వాళ్ళ యొక్క ఇబ్బంది ఏందో దానిపైన ఎంక్వైరీ చేయకుండా కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలికి పోలీసులను పంపించి హాస్టల్ మొత్తం ఖాళీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తానికి కొంతమంది మేము ఖాళీ చేయమంటే కూడా బెదిరించారట. పోలీసులు అవసరమైతే కేసులు పెడతాం, మిమ్మల్ని మీ జీవితాలు ఖరాబ్ చేస్తాం, కేసులు అయితే, క్రిమినల్ కేసులు అయితే అని చెప్పి బెదిరించి మొత్తానికి అక్కడి నుంచి పంపిస్తున్నారు. అంటే ఉద్యమాన్ని చల్లార్చే కార్యక్రమం చేస్తున్నారు, కానీ అసలు విషయాలు బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయట్లేదు. అంటే జరుగుతున్న ఉద్యమాన్ని చల్లార్చే కార్యక్రమం, జరుగుతున్న ఉద్యమాన్ని మూసేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు రికార్డు చేశారు, రికార్డు చేసిన వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు, ఆ వీడియోలను ఎరేజ్ చేశారా, ఆ పద్ధతి అయితే లేదు. ఇది ఒకవైపు విచారణ జరుగుతుంటేనే ఇంటికి పంపేస్తున్నట్టు వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేసినా కానీ పట్టించుకోవట్లేదు.